శ్రీ సాయి సచ్చరిత్రము సాయిబాబా మహిమల జీవిత చరిత్ర 22వ అధ్యాయము. పాము విషము నుంచి తప్పించుట. 1 బాలాసాహెబు మిరీకర్, 2 బాపుసాహెబు బుట్టి, 3 అమీరు సక్కర్, 4 హేమడ్ పంతు. సర్పములను చంపుట గూర్చి బాబా అభిప్రాయము. ప్రస్తావన. బాబాను ధ్యానించుటెట్లు, భగవంతుని నైజముగాని స్వరూపమునుగాని అగాధములు, వేదములుగాని 1000 నాలుకలు గల ఆది శేషుడుగాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్యమార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెనుగాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను. హేమడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశరూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడాను కూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్యనాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభించగనే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్యగుండా చూడుమనెదరు. ఆతురతతో నేకధ్యానముతో ఆ సందుద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారమొక గీతవలె గాన్పించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రముననుసరించి బాబా తేజమును జూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును జూడుడు. అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసియున్నారు. కుడికాలు ఎడమ మోకాలుపై వేసియున్నారు. ఎడమచేతి వ్రేళ్లు కుడి పాదముపై వేసియున్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలున్ను మధ్య వేలున్ను ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగ బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకొన్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలెనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణకువతో చూపుడు వ్రేలుక మధ్య వ్రేలుకునున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము వలన షిరిడీ యొక్క యాత్రాస్థలమాయెను. అన్ని మూలల నుండి ప్రజలచట గుమిగూడుచుండ్రి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వారెవ్వరు. వీనిలో నేదైన నొకదానిని గాని అన్నియుగాని అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్యఘనులుగా నుండువారు. ఆనందమున కవతారముగా భక్తులచే పరివేష్టితులై యుండెడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతి బోధించు కథలను చెప్పెడివారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగెడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడా అని తోచువారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించెడివారు. అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేడివారు. ఈ ప్రకారముగా వారనేక సలహాలు అవసరము ప్రకారం అనేక మందికి ఇచ్చుచుండెడివారు. వారి జీవితం అగోచరమైనది. మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండెడేది కాదు. వారి ముఖమును జూచుట యందు ఆసక్తిగాని, వారితో సంభాషించుట ఎందుగాని, వారి లీలలు వినుట ఎందుగాని తనివి తీరెడిది కాదు. అయినప్పటికీ సంతోషముతో నుప్పొంగుచుండేవారము. వర్షబిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మూయగలము, కాని బాబా లీలలను లెక్కింపలేము. వానిలో నొక్కదానిని గూర్చి చెప్పెదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వాని నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచట చెప్పుదుము. బాలాసాహెబు మిరీకర్. సర్దారు కాకాసాహెబు మిరీకర్ కొడుకగు బాలాసాహెబు మిరీకర్ కోపర్గాన్కు మామలద్దారుగా నుండెను. చితిలి గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను జూచుటకు షిరిడీ వచ్చెను. మసీదుకు బోయి
బాబాకు నమస్కరించెను. అతని యోగక్షేమముల గూర్చి మాట్లాడినప్పుడు బాబా జాగ్రత్తగా నుండవలెనని హెచ్చరిక చేయుచూ నిట్లడిగెను. నీకు మన ద్వారకామై తెలియునా? బాలా సాహెబునకు బోధపడకపోవుటచే అతడురకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకమాయి. ఎవరైతే ఆమె తొడపై కూర్చునెదరో ఆమె వారిని కష్టముల నుండి యాతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి, వారిని కష్టముల నుండి తప్పించును. ఒక్కసారి మనుజులు ఆమె తొడపై కూర్చునినచో వారి కష్టములన్నీయు పోవును. ఎవరామె నీడనాశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబుకు ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయివేశెను. బాలాసాహెబు పోవుచుండగా బాబా ఇట్లనెను, నీకు పొడుగాటి బాబా తెలియనా? అనగా సర్పము. ఎడమచేతిని మూసి దానిని కుడిచేతి వద్దకు తెచ్చిపాము పడగవలె వంచి, అది మిక్కిలి భయంకరమైనది. కాని ద్వారక మాయబిడ్డలనేమి చెయ్యగలదు? ద్వారకామాయి కాపాడుచుండగా ఆ సర్పమేమి చెయ్యగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కాని బాబా నీ విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదును విడచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబుతో చితలి వెళ్లి ఆనందించుమనెను. బాబా ఆజ్ఞానుసారము శ్యామ కూడా తన వెంట వచ్చెదనని బాలాసాహెబుతో చెప్పాను. అసౌకర్యముగా నుండునని కాన రావద్దని బాలాసాహెబు శ్యామాతో చెప్పాను. శ్యామ బాబాకి సంగతి తెలిపెను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసియున్నదో అది కాక తప్పదు. ఈ లోపల బాలాసాహెబు తిరిగి ఆలోచించి శ్యామను వెంట రమనెను. శ్యామ బాబా వద్ద కేగి సెలవు పుచ్చుకుని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరాను. వారు రాత్రి 9 గంటలకు చితలి చేరిరి. ఆంజనేయాలయములో బస చేసిరి. కచేరీలో పనిచేయువారెవరూ రాలేదు. కావున నెమ్మదిగా నొకమూల కూర్చుని మాట్లాడుచుండిరి. చాపపైని కూర్చుని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై నొక సర్పముండెను. దానినెవ్వరును చూడలేదు. అది బొసకొట్టుచు కదలుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడొక లాంతరు తెచ్చి సర్పమును జూచి పాముపామని అరచెను. బాలాసాహెబు భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను దీసిరి. బాలాసాహెబు నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హాని నుండి తప్పించిరి. బాబాయందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యను. బాపుసాహెబు బుట్టి నానాసాహెబు డెంగ్లే అను గొప్ప జ్యోతిష్కుడు బాపూసాహెబు బుట్టి షిరిడీలో నుండునప్పుడు ఒకనాడిట్లనెను, ఈ దినము అశుభము, నీ ప్రాణమునకు హాని కలదు. ఇది బాపూసాహెబును చలింపజేసెను. ఆయన అధాప్రకారము మసీదుకు రాగా బాబా బాపూసాహెబుతో నిట్లనియే, ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు. సరే, నీవు భయపడనక్కరలేదు. వానికి ధైర్యముతో నిట్లు చెప్పుము. మృత్యువు ఎట్లు చంపునో చూచెదముగాక. ఆనాటి సాయంకాలము బాపుసాహెబు బుట్టి మరుగుదొడ్డికి పోయెను. అక్కడొక పామును చూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయెత్తి కొట్టబోయెను. బాపుసాహెబు పెద్ద కర్రను తీసుకొని రమ్మనెను. నౌకరు కర్రను తీసుకొని వచ్చినంతలో పాము కదలిపోయి అదృశ్యమయ్యెను. ధైర్యముతో నుండుమని ఆడిన బాబా పలుకులను బాపుసాహెబు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించే. అమీరు షెకర్ కోపర్గాం తాలూకాలో కొరేల గ్రామ నివాసి అమీరు శెక్కర్. అతడు కసాయి జాతికి చెందినవాడు. బాంద్రాలో కమీషను వ్యాపారి పలుకుబడి కలవాడు. అతడు కీళ్లవాతము జబ్బుతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకుని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను.
చావడిలో కూర్చునమని బాబా ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఈ స్థలము సరియైనది కాదు. అది ఎల్లప్పుడూ చెమ్మగా నుండును. గ్రామములో నింకేదైన స్థలము బాగుండేడిది. బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలో కూర్చునమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడివైపు పోవుచుండెను. అదియునుగాక దినము విడిచి దినము ఉత్సవముతో బోయి బాబా అచట నిద్రించుచుండెను. అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీరు శక్కర్ అక్కడ నుండెను. తరువాత ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికి చెప్పకుండా కోపర్గాం పారిపోయెను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అచ్చటొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను. నీళ్లు కావలెననగా అమీరు పోయి తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను త్రాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చిన వాడగుటచే విని కావిషయమేమైన తెలిసియుండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడయ్యి యుండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞలేనిదే షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించెను, పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకుని యారాత్రియే అచ్చట నుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే యుండి రోగముక్తుడయ్యను. ఒకనాడు మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరచెను. లాంతరు దీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెనుగాని ఏమీయుగా అనిపించలేదు. జాగ్రత్తగా చూడుమని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీరు శక్కర్ బాబా లీలను జూచి అచ్చటకు పాము వచ్చెనని బాబా అనుమానించి యుండునని అనుకొనెను. బాబా సాంగత్యము వలన బాబాయ్యాడు మాటల చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపముననేదో కదలుచుండుట గమనించెను. అంతలో నచ్చటొక పాము కనపడెను. అది తలను క్రిందకి మీదకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. హేమడ్ పంతు తేలు పాము ఒక్కటి తేలు. బాబా చెప్పుటచే కాకాసాహెబు దీక్షితు శ్రీ ఏకనాథ మహారాజుగారి 2 గ్రంథములు భాగవతమును భావార్థరామాయణమును నిత్యము పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమడ్ పంతుగూడా శ్రోత అయ్యెను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మైమరచి యుండిరి. అందులో హేమాడ్ పంతొకడు. ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజముపై బడి వాని యుత్తరీయముపై కూర్చుండెను. మొదట దానినెవ్వరు కనిపెట్టకుండిరి. ఎవరు పురాణముల వినెదరో వారిని భగవంతుడు రక్షించునుగావున హేమాడ్ పంతు తన కుడి భుజముపైనున్న తేలును జూచెను. అది చచ్చిన దానివలే నిశ్శబ్దముగా కదలకుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు గనిపించెను. భగవంతుని కటాక్షముచే నితరులకు భంగము కలుగజేయకుండా తన యుత్తరీయము 2 చివర్లను పట్టుకుని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి తోటలో పారవైచెను. 2 పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడమీద కొందరు కూర్చుని యుండిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకుని కూర్చునెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునెను. దాని తలమాత్రము క్రిందకు మీదకు నాడించుచుండెను. అనేకమంది బడితెలు కర్రలు తీసుకుని వేగముగా పోయిరి. అది ఎటుకాని స్థలములో నుండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబ దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా అభిప్రాయము ముక్తారాం అను నొక భక్తుడు పాము తప్పించుకుని పోవుటచే మంచియే జరిగినదనెను. హేమాడ్ పంతు అందులో కొప్పుకొనలేదు. అది సరియైన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికీ గొప్ప వాక్కలహము జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూరజంతువులను చంపనవసరము లేదనెను. హేమాడ్ పంతు వానిని తప్పక చంపవలెనెను. రాత్రి సమీపించెను. కలహము సమాప్తిగాకుండెను.
ఆ మరుసటి దిన మా ప్రశ్నను బాబానడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను: భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములుగాని తేళ్లుగాని కానీడు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా భగవదాజ్ఞను శిరసావహించును. వారి యాజ్ఞయేనగాని ఎవరు ఇతరులకు హాని చెయ్యలేరు. ప్రపంచమంతయు వానిపైనాధారపడియున్నది. ఎవ్వరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక యోపికతో నుండవలెను. దేవుడందరినీ రక్షించువాడు. 22వ అధ్యాయము సంపూర్ణము.